వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము కొర్నేలి సాక్ష్య జీవితం ఎలా ఉన్నదో దేవుని వాక్యాన్ని విందాం. అందరూ శ్రద్ధగా వినవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ కొర్నేలి, ఆ తర్వాత పేతురు కనిపిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి విషయాలు చాలా మనం నేర్చుకునేటువంటి అంశాలు ఉన్నాయి. ఒక క్రైస్తవుడను అని చెప్పుకుంటూ క్రైస్తవ జీవితంలో జీవించకపోతే అది వ్యర్థం. యేసుప్రభు వారి ప్రేమను ఎరిగి యేసుప్రభు వారి చేత రక్షించబడి యేసుప్రభు వారి యొక్క బాటలో నడవటం అన్నది శ్రేష్టమైనది. ప్రియులారా, ఏ మతంలో లేదనుకుంటాను క్రైస్తవ మార్గంలో ఉన్నటువంటి సందేశం, అందులోని ప్రేమ. ప్రియులారా, ఇక్కడ పేతురికి కొన్ని పాఠాలు దేవుడు నేర్పించాడు. దేవుని సహవాసంలో ఎలా ఎదగాలో ఆ విషయాలు కొర్నేలికి ప్రభువు నేర్పించాడు. చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఇందులో రాయబడి ఉన్నాయి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 34, 35 వచనాలు చదువుకొని ముందుకు వెళ్దాం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. మిగతా మైకులు ఆఫ్ చేయండి. అవసరమైనప్పుడు మాత్రమే మైకు యూజ్ చేయవలసిందిగా మనం చేస్తున్నాను. ఆఫ్ చేయండి, ఎందుకంటే ఇక్కడ రిష్యూ అవుతుంది. పిల్లల ఎవరి ప్రసంగం అనగా పేతురు ప్రసంగం. ఏమంటున్నాడంటే, దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఆన్ ద నేషన్ త్రూ అపాన్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ అపాన్ ది పీపుల్, దెర్ ఇస్ నో డిఫరెంట్ అని చెప్తా ఉన్నాడు. దేవుడు పక్షపాతి కాడు. ఆయనలో సెల్ఫిష్నెస్ అన్నది ఏమాత్రం లేదు. అందరినీ ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. అంతవరకు పేతురికి ఆ విషయం తెలియదు. పేతురి యొక్క దృష్టి ఎంతవరకు ఉన్నదనగా యూదుల వరకు మాత్రమే ఉన్నది. యూదుల గురించి ఆలోచన చేసేవాడు, యూదుల దగ్గరికి వెళ్ళేవాడు, యూదులకు మాత్రమే వాక్యం అందించేవాడు, అలా ఉండేవాడు. ప్రియులారా, ఇప్పుడు అంటున్నాడు దేవుడు పక్షపాతి కాదు. అంటే ఎవరీ నేషన్ విల్ బి ప్రే టు గాడ్, గాడ్ లిజన్ టు దేర్ ప్రేయర్స్. ఎవరైతే ఆయన్ను ప్రార్థన చేస్తారో, అంటే ఎవరీ నేషన్, ఎవరైనా ఏ జనమైనా నీతిగా నడుచుకుంటూ ప్రార్థన చేస్తే వారి ప్రార్థన దేవుడు అంగీకరించును. ప్రియులారా, మా ప్రార్థన అంగీకరిస్తాడు, వేరే ప్రార్థన అంగీకరించాడని కాదు, అంగీకరిస్తాడు. కానీ ఏమిటి కావాలి అంటే దేవునికి హోలీనెస్ అనేది కావాలి. ఎవరైనా ప్రార్థన చేయొచ్చు, కానీ ఎలా ఉండాలంటే వారు పాపాలు కడుక్కొని శుద్ధి చేసుకొని శుద్ధ హృదయముతో ప్రభు దగ్గరికి రావాలి. అదిగా బైబిల్ గ్రంథములో సుంకరి, ఆ తర్వాత లేవీయుడా, పరిసయ్యుడు సుంకరి ప్రార్థన మనకు కనిపిస్తుంది. సుంకరి ప్రార్థన దేవుడు విన్నాడు. పరిసయ్యుని ప్రార్థన ఎందుకు వినలేదంటే అతిశయపడ్డాడు కాబట్టి వినలేదు. ప్రియులరా, ఇప్పుడు మనము అంటే అందరి ప్రార్థన వింటాడు. ఎవరైతే ఆయన మార్గంలో నడుస్తారో, ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన వింటాడు అన్న మాటను 35వ వచనములో మనం చూస్తున్నాం.
గాడ్ హ్యాజ్ యాక్సెప్టెడ్ దేర్ ప్రేయర్స్. వారి యొక్క ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు, ఖచ్చితంగా ఆయన అంగీకరిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఎందుకంటే 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదివితే, ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరియాలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవునియందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవుని ప్రార్థన చేయుచు ఉన్నాడు అని చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, గమనించు, ఇటలీ పటాలమనబడిన పటాలములో కొర్నేలి అని భక్తిపరుడొకడు ఉన్నాడు. ఎందుకు స్పెసిఫిక్గా ఇక్కడ ఈ మాట చెబుతున్నాడంటే, ప్రియులారా, రోమియుడు. కొర్నేలి ఎవరనగా రోమియుడు. యేసుప్రభువుని సిలువ వేసినటువంటి వారిలో చాలామంది ఉన్నారు. వారిలో ప్రథమ స్థానాన్ని వహించినటువంటి వారు రోమియులు. రోమా ప్రభుత్వం యేసుప్రభువుని సిలువేసింది. కాబట్టి ఈయన ఎవరనగా అన్యుడు. జ్ఞాపం చేసుకోవాలి, అన్యుడు. 6,000 సైన్యమును ఒక పటాలము అని అంటాం. పటాలముగా అక్కడ ఉన్నారు. ఆ పటాలములో శతాధిపతి అంటే 100. ప్రియులారా, ఆ 100 మందికి ఎలా ఉన్నాడంటే అధిపతిగా ఉన్నాడు. అంటే గొప్పవాడు, రోమా అధికారి, అన్యుడు. రోమా అధికారి అన్యుడు. ప్రియులారా, వాక్యం విన్నాడు. వినుట వలన విశ్వాసము కలుగును. కొంతమంది ప్రార్థన చేసినప్పుడు రక్షణ పొందిన వారు చేద్దామంటే ఎత్తుతారు. కొంతమంది ఎన్ని మీటింగ్లు జరిగినా ఎత్తుతూనే ఉంటారు. ప్రియులారా, వాక్యము అందించటం మన పని. వాక్యము వారి హృదయంలో పని చేస్తుంది. రక్షణ పొందే కార్యాలు జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. మన పని ఏంటంటే సువార్త ప్రకటించటం. ప్రియులారా, ఏ విధంగా సువార్త అందినది? కొర్నేలికి అందినది. కొర్నేలికి సువార్త. ప్రియులారా, ఏపీలో దేవుని సువార్త అద్భుతముగా జరిగినది. స్వస్థతలు జరిగాయి. పేతురు అక్కడ చేశాడు. తబిత అనేటువంటి ఆమెను బ్రతికించాడు. ఇలా కొన్ని కార్యాలు అక్కడ చూస్తాం. అయితే కొర్నేలి దగ్గరికి వెళ్ళాడు. కొర్నేలి అన్యుడు కాబట్టి వెళ్ళాడు, దూరంగా ఉంటున్నాడు. ప్రియులారా, 12 మంది శిష్యులు చేయనటువంటి పని 7గురిని ఏర్పాటు చేసుకున్నారు కదా, వారు చేశారు. వారిలో మొదటివాడు స్టెఫను, రెండవవాడు ఫిలిప్పు. కైసరాకు దేవుని యొక్క వాక్యం వచ్చింది. ఇటలీ పటాలమనబడిన పటాలములో అన్న మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కొర్నేలి అని భక్తిపరుడు కైసరియాలో ఉండేను. ఎక్కడున్నాడండి? కైసరిలో ఉన్నాడు. ఏపీకి ఇక్కడికి దరిదాపుగా 30 కిలోమీటర్ల దూరం దక్షిణాన ఉన్నది. పేతురు తన కార్యాలు అక్కడ జరిగించాడు. కానీ పేతురు దూరంగా ఉన్నాడు. స్వార్థ అందినది ఎవరి ద్వారా అందినది? నెంబర్ 2లో ఎవరున్నారనగా ఫిలిప్ ఉన్నాడు. అందుకే దేవుని వాక్యము అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 40 వచనం మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం, అయితే ఫిలిప్పు ఆజోతులో కనబడెను. అక్కడ నుండి కైసరేకు వచ్చు వరకు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు ఉండెను. పట్టణములన్నిటిలో సువార్త ప్రకటించాడు. ఆ తర్వాత కైసరేకు వచ్చాడు. కైసరులో సువార్త ప్రకటించాడు. పేతురు కాదు, ఎవరండి? ఫిలిప్పు. 7గురిలో ఒకడు ఫిలిప్పు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాడు. కనుక
కైసరకు సువార్త వచ్చింది ఫిలిప్పు ద్వారా. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామందికి అనుమానం ఉంటుంది. కొంతమంది డిబేట్ జరుగుతూ యేసుక్రీస్తు మా దేవుడు కాదు, యేసుక్రీస్తు మా దేశానికి రాలేదు అని అంటూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రపంచంలో నడిబొడ్డు మీద, ఇశ్రాయేలు దేశం చిన్న దేశమైనప్పటికీ ఆయన నడిబొడ్డు మీద అక్కడ జన్మించాడు. చాలా గొప్ప అద్భుతం. అనగా సర్వలోకానికి సువార్త ప్రకటించారు. ఆయన ఏంటంటే ఆయన సేవా విధానంలో మొదటి సువార్త 10వ అధ్యాయం 5-6 వచనాలు అక్కడ చదివినప్పుడు అక్కడ ఏమంటాడంటే, శిష్యులతో మీరు ఇశ్రాయేలు జనుల దగ్గరికి వెళ్ళండి, అన్య జనాంగం దగ్గరికి మీరు వెళ్ళొద్దు అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడంటే, మొదట సువార్త మన దగ్గర ఉన్న వారికి చెప్పాలి, ఆ తర్వాత అవతలి వెళ్ళిపోవాలి దూరంగా ఉన్నవారి దగ్గర ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. యేసుప్రభువు వారు ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వచ్చినట్టుగా యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయన తన స్వకీయుల దగ్గరికి వచ్చును, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు అన్నమాట బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఇక్కడ మీరు ఎక్కడికి వెళ్తారంటే ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళండి. ఎవరైనా అంటూ ఉంటారు, ముందు ఇంటిని చక్కపరుచుకొని తర్వాత బయట వారిని చక్కపరచండి అని. ఇంటి వారికి చెప్పటం మంచిది, దగ్గర ఉన్న వారికి చెప్పటం మంచిది. ఎక్కడికో ఖర్చు పెట్టుకుని దూరంగా వెళ్ళి నేను సువార్త ప్రకటిస్తున్నాను అని మనం చెప్తూ ఉంటాం కదా. దానికి ముందుగా మన అందుబాటులో ఎవరైతే ఉన్నారో వారికి కనుక, వారు అందుబాటు ఉన్నారు కనుక వారికి చెప్పడం జరిగింది, సువార్త మీరు వెళ్ళండి. ఆ తర్వాత మనము మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15వ వచనంలో మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. ఇంకా 3:16 యోహాను సువార్తలో 3:16 చూస్తున్నాం, దేవుడు లోకముని ఎంతగానో ప్రేమించను అన్న మాట చూస్తున్నాం. దేవునికి తేడా లేదు, దేవునికి తేడా లేదు, ఆది నుంచే తేడా లేదు. కొత్త నిబంధన కాదు, పాత నిబంధన గ్రంథంలో అక్కడేనే తేడా లేదు. మనిషి అంటరానివాడని, కులాలు మతాలని చెప్పి ప్రపంచం అందరినీ వేరు పెడుతూ ఉంది. కానీ యేసుప్రభు వారు అలా కాదు. యేసుప్రభు వారు అందరినీ ఐక్యపరచడానికి ఆయన వచ్చాడు, ఆయన రక్తంతో శుద్ధీకరించడానికి ఆయన వచ్చాడు, ఆయన ప్రేమను పంచడానికి ఆయన వచ్చాడు. కులాన్ని పక్కన పెట్టి అందరూ ప్రేమగా ఉండాలని ఆ ప్రేమను చూపించడానికి యేసుప్రభు వారు ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప ప్రేమ యేసుప్రభు వారు. ఆ ప్రేమను మనం చూడలేమండి. ఆ ప్రేమ ప్రియులారా, మందిరము దావీదు మహారాజు ప్రకారముగా ఆయన ప్రార్థన అనుసరించి మందిరము కట్టిన తర్వాత సొలొమోను మహారాజు మందిరములో చేరి ఆయన ఒక ప్రార్థన చేస్తాడు. 1వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 41-42 వచనాల్లో ఆ మాటలు ఉన్నాయి, చదవండి. ఏమంటాడు చూడండి. ఇశ్రాయేలు కాని పరదేశులు, చదవండి 41 నుంచి. మరియు ఇశ్రాయేలుకు నీ జనుల సంబంధులు కాని పరదేశులు నీ నామమును బట్టి దూరదేశము నుండి వచ్చి నీ ఘనమైన నామమును గురించియు నీ బాహుబలమును గూర్చియు విందురు. వారు వచ్చి నీ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు విని పరదేశులు నిన్ను వేడుకున్నప్పుడు దాని ప్రకారము సమస్తమును అనగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరండి? ఫారినర్స్. మన ఇండియాకి అమెరికాలు లేకపోతే ఇశ్రాయేల్ దేశంలో ఫారినర్స్ అవుతారు, వారికి మనం ఫారినర్స్ అవుతాం. ఫారినర్స్ అంటే పరదేశులని. ప్రియులారా, ఏమని ప్రార్థన చేశాడంటే పరదేశులు మొరపెడితే వారి ప్రార్థన నీవు వింటావు అన్న మాట చాలా అద్భుతమైనది. ఈ మాటకు వస్తే మనము రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయానికి వస్తే 3వ అధ్యాయంలో దేవుని మాటలు
29:30 ఉన్నటువంటి మాటలు 29వ వచనంలో, దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకు దేవుడు, అందరికీ దేవుడు ఆయన. ఏంటండి? అందరికీ దేవుడు. ప్రియులరా, ఇప్పుడు ఆయన అందరికీ దేవుడు అనేటువంటి విషయాన్ని మనము దేవుని యొక్క వాక్య భాగములో మనం చూచాం. మంచిది. కొర్నేలి అన్యుడు కైసరకి సువార్త ఫిలిపు ద్వారా వచ్చినది. ఆయన దేవుని యొక్క వాక్యాన్ని విన్నాడు, విని తన జీవితాన్ని ప్రభువుకు అంకితం చేశాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అయితే క్రిస్టియానిటీ అంటాం కదా, క్రిస్టియానిటీ, ఆఫ్టర్ క్రిస్టియానిటీ ఈ బికేమ్ క్రిస్టియన్, ఆఫ్టర్ క్రిస్టియన్. హౌ ఇస్ ద క్రిస్టియన్ లైఫ్? ఆఫ్టర్ క్రిస్టియన్, హౌ ఇస్ ద క్రిస్టియన్ లైఫ్? ఎప్పుడైతే మనం క్రిస్టియన్ అయ్యామో అయిన తర్వాత మన క్రైస్తవ జీవితం ఎలా ఉంది? ప్రియులరా, ఇక్కడ కొన్ని పాయింట్లు ఉన్నాయి, జాగ్రత్తగా గమనించండి. అన్యుడు అని మనం తెలుసుకున్నాం. రెండవదిగా శతాధిపతి అని మనం తెలుసుకున్నాం. అంత గొప్పవాడు ఈ కొర్నేలి. అందుకే కొర్నేలి అంటే కొమ్మ అని పేరు, అర్థం. ప్రియులరా, దేవుని వాక్యాన్ని గమనించండి. ఇక్కడ మనము గమనించినట్లయితే దేవుని యందు భయభక్తులు గలవాడు, ప్రజలకు ధర్మము చేయవాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయవాడు. క్వాలిటీస్: భయభక్తులు కలిగిన వాడు, ధర్మము చేయవాడు, మూడవదిగా ప్రార్థన చేయవాడు. మనం క్రిస్టియనా? దేవుని బిడ్డలమా? దేవునికి భయపడాలి. మన క్రైస్తవులమా? ప్రభువుని ఎరిగినటువంటి వారమా? ధర్మకార్యాలు చేయాలి. మూడవదిగా ప్రార్థన మనము చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రియులరా, ఈ మూడు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉన్నాడు. దేవుని వాక్యం గమనించండి. అయితే ఇంకా మనం ముందుకు వెళితే 22వ వచనంలో ఆయన గురించి సాక్ష్యం ఎలా ఉన్నదో చూడండి. 10వ అధ్యాయము. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు గలవాడు ఉన్నదా? గమనించండి, నీతిమంతుడు ఏమని రాయబడిందండి? నీతిమంతుడు, దేవునికి భయపడువాడు, యూదులందరి చేత మంచి పేరు పొందినవాడు. ప్రియులరా, రోమియుడుగా ఉన్నటువంటి కొర్నేలి ఎప్పుడైతే సువార్త విన్నాడో ఆయన జీవితం మార్చబడి ఉన్నదో. మొదటి భాగంలో భయభక్తులు కలిగిన వాడు, ధర్మకార్యాలు చేసేవాడు, ప్రార్థన చేసేవాడని విన్నాం. 22వ వచనానికి రాగానే ఆయన గురించి ఏం చెప్పబడిందండి? నీతిమంతుడు, దేవునికి భయపడేవాడు, యూదులందరి చేత మంచి పేరు పొందినవాడు. యేసు రక్తము చేత కడగబడితే నీతిమంతులం అని బైబిల్ సెలవిస్తూ ఉంది. అది మొదటి స్టెప్. కడిగినాడు ఆయన. కడిగి ఏమన్నాడంటే శుభ్రంగా ఉండు అన్నాడు. ఆయన చేత కడగబడి మరలా బురదలో దొర్లితే వారిని ఏమంటాం? అందుకే ఒక ఆయన మరలా నన్ను కడుగు అన్నాడు. మరలా నన్ను కడుగు, నా పాదములే కాదు, నా చేతులు, నా దేహాన్ని, నా తల. పేతురు అంటాడు యోహాను సువార్త 13వ అధ్యాయంలో, ప్రభు అంటాడు, స్నానము చేసినవాడు మరలా అతను కడుక్కోవలసినటువంటి అక్కరలేదు అన్నాడు. ప్రియులారా, ఇంకా ఒక్కసారి ప్రభు కడిగాడు. ఆయన రక్తముతో, ఆయన వాక్యముతో, ఆయన రక్తముతో కడిగాడు. ఇప్పుడు ఏం చేయాలి? మనము రోజు మనము కడుక్కోవాలి. ఒక ఆమె చెప్తుంది, నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఈయన ఎక్కడికి వెళ్ళినా కూడా నేనే తల దూతూ ఉండాలా, తల కూడా దూకోడు అని. చిన్నప్పుడు అమ్మ దువ్వింది తల, తర్వాత మనకు వయసు వచ్చింది, వయసు వచ్చిన తర్వాత మనం దూకుంటాం.
మర్చిపోతూ ఉంటాడంట, తల దూకోవడం మర్చిపోతూ ఉంటాడంట ఆయన. మర్చిపోతే ఎలా? మన తల మనము దూకోవాలా, నీట్గా ఉండాలి. భార్య దూకుతుంది. ప్రియులారా, యేసుప్రభువు వారు కడిగాడు. అయితే ప్రతి నిత్యము దేవుని వాక్యము చేత మనము కడుక్కోవాలి. ప్రతి నిత్యము దేవుని వాక్యము చేత కడుక్కోవాలి. ఈ కడగటం గురించి ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. ఏ విధంగా కడుక్కోవాలా, ఎలా కడుక్కోవాలా? ఉదక స్నానం అంటాడు. ఏంటంటాడని? ఉదక స్నానం. ప్రియులారా, నీతిమంతుడు అని ఆయనకు పేరు వచ్చేసింది. భక్తి కలిగిన వాడు అని ఆయనకు పేరు వచ్చేసింది. యూదా జనులందరి చేత మంచి పేరు పొందినవాడని ఆయనకు పేరు వచ్చేసింది. సిరి సంపదలు ఉంటే మనం ఉన్నంతకాలం ఉంటాయి, కొంతకాలమే ఉంటాయి. వెండి బంగారాలు కొంతకాలమే ఉంటాయి. ఇల్లు వాకిళ్ళు కొంతకాలమే ఉంటాయి. ప్రియులారా, జ్ఞాపం చేసుకుందాం, దేవుని రక్షణ ఆయన చేత కడగబడితే, శుద్ధులుగా మనం అవుతే, భయభక్తులు కలిగి మనం ఉంటే, మంచి పేరు కలిగి ఉంటే, మంచి పేరు ఎలా వచ్చింది? ధర్మకార్యాలు కూడా చేస్తూ ఉన్నాడు. అన్ని విషయాల్లో క్రమంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, గమనించండి. ఇంకా ఆయన మనం చూసినట్లయితే ఈయనకున్నటువంటి క్వాలిటీస్ 24 వచనం, 10వ అధ్యాయం 24 వచనం. మరునాడు వారు కైసరిలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదాల మీద పడి నమస్కారం చేసిను అన్న మాట చూస్తున్నాం. తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చూస్తే అక్కడికి రాగానే చాలామంది ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యము మనం చూస్తున్నాం. 27వ వచనంలో లోపలికి వచ్చి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడినట చూచెను. ఎవరిని పిలిచాడండి? బంధువులు పిలిచాడు. తర్వాత ఎవరిని పిలిచాడండి? ముఖ్య స్నేహితుల్ని పిలిచాడు. తర్వాత ఎవరున్నారండి? ఇంట్లో అనేకులు ఉన్నారు. అంటే రోమలో సువార్త లేదు, రోమలో క్రైస్తత్వము లేదు. అక్కడ దేవుణ్ణి ఎరిగినటువంటి ఫిలిప్పు ఆ సువార్త ప్రకటించడం ద్వారా దేవుణ్ణి ఎరిగినటువంటి ఈ కొర్నేలి మౌనంగా ఉన్నాడంటే మౌనంగా లేడు. ఏం చేశాడంటే సువార్త ప్రకటించాడు. ఎక్కడికో వెళ్ళనేది తర్వాత విషయం. ఏంటంటే ఎక్కడికో వెళ్ళిన తర్వాత విషయం. ప్రియులారా, ఎక్కడైతే తన దగ్గర పొరుగువారు ఉన్నారో, స్నేహితులు ఉన్నారో, బంధువులు ఉన్నారో, వారందరినీ పిలిచి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పిస్తూ ఉన్నాడు. ఎవరి ద్వారా అనగా పేతురు ద్వారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి ద్వారా అండి? పేతురు ద్వారా దేవుని యొక్క వాక్యం. ఇంత గొప్పవాడు. ఈ వాక్యం చూస్తే పేతురు రాగానే ఏం చేశాడండి? పేతురు యొక్క పాదాల మీద పడ్డాడు. పేతురు పాదాల మీద పడ్డాడు. ప్రియులారా, ఎంత గొప్ప భక్తిపరుడు అని అంటే, కొంతమంది దర్శనాలు ఉన్నాయంటారు, కొంతమంది లేవు అంటారు. కానీ స్వప్నాలు, దర్శనాలు ఉన్నాయి. కలలు వస్తూ ఉంటాయి. ఆ కలలు వేరు. కొన్ని సందర్భాలలో దర్శనాలు దేవుడు ఇస్తాడు. అవి చాలా అద్భుతమైనవి. ఆయన మాట్లాడతాడు. యేసన్న గారికి దర్శనం ఎట్లొచ్చింది? యేసుప్రభువు వారి యొక్క శిలువ మరణం చూపిస్తూ సువార్త ప్రకటించమని ఆయన చెప్పాడు. ఎలా వచ్చింది? దర్శనం. పౌలుకి ఎలా వచ్చింది? దర్శనం. పౌలు చూశాడు కదా 9వ అధ్యాయంలో ఆ దర్శనాన్ని చూశాడు. దర్శనం చూసి గుర్రం నుంచి పడిపోయాడు. అలా పౌల్ని మనం చూచాం. ఇలాంటి దర్శనాలు, వాక్యం ఉన్నది. వాక్యముతో పాటుగా దేవుడు కొన్ని సందర్భాలలో మాట్లాడే విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈయన భక్తి జీవితాన్ని బట్టి మనము 10వ అధ్యాయంలో చూస్తే మనకు కనబడుతుంది. ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ఏమైందండి?
ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా పగళ్ళు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప భక్తిపరుడండి. గొప్ప అధికారిగా ఉన్న ఈయన ఎప్పుడైతే దేవునికి స్థానం ఇచ్చాడో ప్రియులారా, దర్శనము చూడగలిగినాడు. పాత నిబంధన గ్రంథములో ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబు దర్శనం చూశాడు. ఎక్కడ చూశాడు? అడవిలో. ఇది దేవుని మందిరం, ఇది దేవుని గవిని అన్నాడు. అలానే మనము యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూస్తే నతానియేలు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు కదా, ఆయన కూడా ఏం చూశాడంటే దేవుని యొక్క దర్శనాన్ని చూసినటువంటి విధానాన్ని యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 51వ వచనం, మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనిషి కుమానికి పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నతానియేలు చూశాడు దేవుని యొక్క దూతల పైకి కిందికి ఎక్కటం. చూస్తూ ఉంటారు చెడ్డ చెడ్డ కళలు, ఇవన్నీ చూస్తూ ఉంటారు. అంటే మన జీవితం అలా ఉన్నప్పుడు ఆ చెడ్డ కళలు వస్తూ ఉంటాయి, దురాత్మ శక్తులు పనిచేస్తూ ఉంటాయి, చెడ్డ కళలు వస్తూ ఉంటాయి. ప్రియులరా, యోసేపుకు దేవుని దర్శనం, మరియమ్మకు దేవుని దర్శనం, నతానియేలుకు దేవుని దర్శనం, పౌలికి దేవుని దర్శనం, కొర్నేలికి దేవుని దర్శనం. కళలు ఎప్పుడు వస్తాయని మనం చెప్తామంటే రాత్రి వేళ వస్తాయి అని, కానీ దేవుని బిడ్డలకు పగటి వేళ కూడా వస్తాయి. వారు నిద్రపోయేటప్పుడు, వారు ప్రార్థన చేసేటప్పుడు ఆ అనుభవాన్ని నేను చెప్తాను. మనము ఉపవాసం ఉండి లేకపోతే ఏమైనా బాధలో ఉండి అలా మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కునుకుపాటు వస్తుంది. కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేస్తూ అలానే కునుకుపాటు వస్తుంది. ఆ కునుకుపాటులో దేవుని దర్శనం వస్తుంది. ఇది నిజం. అంటే దేవుని కళ, దేవుని దర్శనం. కునికేటప్పుడు, కునికే సమయంలో దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నట్టుగా, దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నట్టుగా ఖచ్చితంగా వస్తుంది. ప్రియులారా, నేను ఒక విషయం చెప్తాను. బెంగళూరులో అక్కడ మొదట ప్రార్థన చేసేవారు చెట్టు కింద, మన సిల్క్బోర్డ్ దగ్గర. అప్పుడు ఇంకా ఈ బస్సులన్నీ లేవు, రాత్రి చాలా భయం. తర్వాత అక్కడ డెమోలిష్ చేయాలి, ఖాళీ చేయమన్నారు. అడ్వాన్స్గా నాకు అక్కడ డబ్బులు లేవు. నేను ఇలా పోతా ఉంటే కృపానిధి స్కూల్ అని రాసిండి. నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పుడు నాకు కునుకుపాటు వచ్చింది. కునుకుపాటు వచ్చి స్వీట్ తెచ్చి ఎవరు తినిపిస్తా ఉన్నారు. నేను ఆ కళల్ని, ఆ దర్శనంలో నేను అనుకుంటా ఉన్నాను, ప్రభువా నేను ఉపవాసం ఉన్నా కదా, ఉపవాసం ఉండి తినడం ఏంది అని, ఉపవాసం ఉంది తినడం ఏంటి అని అనుకుంటా ఉన్నాను. టక్కున జ్ఞాపకం వచ్చింది, అంటే దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. అదేవిధంగా అప్పటి సమయంలో ఏమీ లేదు, లేని సమయంలో ఇక్కడికి రాగానే 20,000 అడ్వాన్స్ అడిగారు. అప్పుడు లేదని చెప్పాను. మళ్ళీ ఎవరినో పిలిచి వారితో నన్ను పిలిపించి అప్పుడు 5,000 అడ్వాన్స్. దైవజనులు ఉత్తమ్ కుమార్ అన్న గారు 3,000 ఇచ్చారు. తర్వాత ఇంకా రాము బ్రదర్ 1,000 గ్యాదర్ చేశారు. ఇంకొక 1,000 ఊరి దగ్గర నుంచి అప్పుడు ఎప్పుడు ఆమె పంపించింది, మా అక్క ఎవరో వస్తుంటే ఒక 1,000 పంపించండి, 5,000 ఆ టైంకి గ్యాదర్ అయింది. ప్రియులారా గమనించండి, అంటే దేవుడు మాట్లాడే విధానం అలా ఉంటుంది. మాట్లాడే విధానం పగటి వేలే, అది పగటి వేలే. ఇంకా రాత్రి వేళ ఇంకా సైలెన్స్గా ఉన్నప్పుడు ఆయన మాట్లాడతాడు. అంటే మనం చేసే ప్రార్థన యథార్థమైనది ఉండాలి, పరిశుద్ధమైనది ఉండాలి, మనం నీతిమంతులుగా తీర్చబడి ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థన వింటాడు. ఆయన ఒకడే భక్తిపరుడా?
ఆయన ఒక యజమానిగా పనిచేస్తుంటే ఇంకా ఆయన దగ్గర ఉన్నటువంటి వారు ఎలా ఉండాలి? ఒక ఆమె మాతో ఎప్పుడు చెప్పేది, అయ్యా మాకు పని మనిషి కావాలి అని. మేము అక్కడిక్కడ తిప్పలబడి ఒకరిని మేము తీసుకొచ్చిన తర్వాత ఆమె దగ్గరికి పోయి నేను పాస్టర్ అమ్మ ఇంకొకరు విడిచిపెట్టాం. ఆమె సుశీలక్క అని మొదట ఆమె వచ్చింది. మేము ఇటు రాగానే ఆమె ఫోన్ చేసింది, అన్నా నేను ఉండలేనన్నా ఇక్కడ. ఏమంటే ఆమె క్రైస్తవురాలే, అవకలామె. పాత దుప్పట్లు తీసుకొచ్చి పాత ప్లేట్ సపరేట్ పెట్టి, అమ్మ నువ్వు ఇక్కడ వండుకోవాలి, ఇది నీ ప్లేస్. ఆమె బిత్తరపోయింది. ఆమె క్రిస్టియను, నేను క్రిస్టియన్. కానీ ఆ తేడా చూడండి, మాసిపోయినటువంటి బెడ్షీట్లు. ప్రియులరా, కొన్నీరు అలా కాదు 10వ అధ్యాయం 7వ వచనం చూడండి. కొర్నేలి అతనితో వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో, ఎవరండి? ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండు, వారిలో భక్తి పరుడకు ఒక సైనికుని పిలిచి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కైసరల్ని వాక్యమే లేదు, ఫిలిప్పు ద్వారా అక్కడ వాక్యం ఎందినది. అది తెలియని రీతిగానే ఆ వాక్యం ఎలా వెళ్ళిపోతున్నదో ఒకసారి గమనించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. పనివారు ఇద్దరు, తర్వాత అక్కడ సైనికుడు ఉన్నాడు. సైనికుడు ఎవరట? ఆయన భక్తిపరుడు. ఎట్లొచ్చింది భక్తి? ఎప్పుడు కూడా మనము తేడా చూపించకూడదు. యజమానులు పనిచేసే వారిని ప్రేమగా చూసుకోవాలి, వారిని ప్రేమించాలి. వారు చేసే పని వారు చేస్తారు, కానీ వారిని అంటరాని వారిగా, వేరుగా మనం చూడకూడదు. పేతురైతే కొర్నేలును వేరుగా చూశాడు, రోమియుడని అంటరాని వారిగా చూశాడు. అనగా దేవుడు పేతురుని యూదులకు సువార్త ప్రకటించుటకు ఎన్నుకున్నాడు. ఓకే, అది మాత్రాన ఇతరులకు సువార్త ప్రకటించకూడదు, వారి ఇళ్ళకు పోకూడదు, వారితో సహవాసం చేయకూడదు అని కాదు. యేసుప్రభువు వారు మత్తయి సువార్త 10వ అధ్యాయం 5-6 వచనం చెప్పాడు, మీరు ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళండి కానీ సమరయలోకి వెళ్ళొద్దు అని చెప్పాడు. కానీ యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీకి దగ్గరికి యేసుప్రభువు వెళ్ళినటువంటి విధానం చూస్తున్నాం. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కనాను స్త్రీ దగ్గరికి యేసుప్రభువు వారు వెళ్ళి ఆమెను ఒక విషయంలో హెచ్చరించాడు. ఆ తర్వాత ఆమెను ప్రేమించిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, పేతురైతే సపరేట్గా ఉన్నాడు. పౌలు దగ్గరికి రాగానే పౌలు దేవుడు ఎన్నుకున్నాడు. ఎవరి కోసం ఎన్నుకున్నాడంటే అన్య జనాంగం కొరకు, నేను అన్యజనులకు అపోస్తలుడు అంటాడు పేతురు. ఏంటంట? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో నేను అన్యజనులకు అపోస్తలుడు అంటాడు పేతురు. దేవునికి స్తోత్రం. అయితే అన్యజనులకే ఆయన సువార్త ప్రకటించేది పేతురు. సరే, పౌలు అధికారుల దగ్గర, నాయకుల దగ్గర, రాజుల దగ్గర సమయవాడిగా ఎవరున్నారండి? పౌలు ఉన్నారు. అందరి మీద మన బాధ్యత ఉన్నది. అందుకే నేను చాలా సమయాల్లో మన బెంగళూరులో ఉన్నటువంటి హోలీ చర్చ్ మినిస్ట్రీసే కాకుండా ఎవరు పిలిచినా వెళుతూ ఉంటాను. ఎక్కడ పిలిచినా కూడా సమయాన్ని బట్టి వెళ్ళి నేను ఏమనుకుంటానంటే, ఇది మన సంఘమే, మన సహవాసమే. అంటే ఇక్కడికి వచ్చేవారే నా సంఘం, ఇక్కడికి వచ్చేవారే మా బిడ్డలు, మిగతా వారు కాదని కాదు. క్రైస్తవ ప్రేమ మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన సంఘముగా, మన సహోదరులముగా, మన బిడ్డలుగా, మన ఆత్మీయులుగా వారిని మనం భావించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కొర్నేలు యొక్క జీవితంలో ఎంత అద్భుతమైనటువంటి విషయం చూస్తున్నాం. పనివారు ఉన్నారు, ప్రభుని ఎరిగినటువంటి వారు. సైనికుడు ఉన్నాడు, భక్తి కలిగిన వాడు. అవకాశం వచ్చినది సువార్త ప్రకటించేదానికి. అందుకే పేతుని పంపించాడు. ఆయన నేర్చుకునే పాఠాలు కొన్ని ఉన్నాయి. అందుకే ఏమేమి తెలుసా? దేవుడు పేతురుకు చూపించాడు దర్శనం. పేతురు వచ్చేసాడు. ఏం చూపించాడు? చతుస్పాద జంతువులు. అయ్యో నేను తినను కదా అంటాడు. ఏస్కేల్ లాగా నేను తినను కదా అంటాడు. ఎందుకు చూపించాడంటే
ఏ మనుష్యుడు కూడా నిషేధింపదగిన వాడు కాదు అని నేర్చుకో పేతురు అని. పిల్లరా, ఆధ్యాత్మికంగా కొన్నేళ్ళు నేర్చుకోవాలంటే పేతురు అక్కడికి వెళ్ళాలి. సువార్త అక్కడ అందించబడాలంటే పేతురు అక్కడికి వెళ్ళాలి. కనుక అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిన కార్యం ఏంటి అంటే బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 38వ వచనం, అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించనున్నదే. దేవుడు ఆయనకు తోడైనను గనక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడుచున్న వారందరినీ స్వస్థపరచచ్చు సంచరించుచు నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశానండి? అపవాది చేత ఎవరైతే బాధపడుతున్నారో వారిని స్వస్థపరిచాడు. ప్రభునామమున ప్రార్థన చేసి ఎవరండి? పేతురు. అవకాశం వచ్చింది ఎవరి ద్వారా? కొర్నేలు ద్వారా. కొర్నేలుకి మంచి పేరు ఉన్నది, అక్కడ యూదుల చేత మంచి పేరు ఉన్నది. అన్యజనాంగం కూడా రక్షించబడాలి, అన్యజనాంగం చేత కూడా మంచి పేరు ఉన్నది. కానీ ఆయన తృణీకరించి ఉండొచ్చు, రోమియుడు కదా, ఎందుకు ప్రభువుని ఎరిగాడు ఈయన అని. ఆయన రక్షించబడినటువంటి తక్షణమే ప్రియ దేవుని బిడ్డలారా, సువార్త ఏ విధంగా ప్రకటించబడుతూ ఉన్నదో చాలా జాగ్రత్తగా గమనించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మన కుటుంబాల్లో అప్పుడప్పుడు ప్రార్థన జరుగుతూ ఉండాలి. ప్రార్థన జరుగుతూ ఉంటే ఆ పక్క వాళ్ళు మన దగ్గరకు వస్తారు, యేసు ప్రభువు వారిని వారు అంగీకరిస్తారు. ఇది మంచి అవకాశం. దేవుని ప్రేమను మనం పంచటం అంటే అది. అందుకే క్రిస్మస్ వచ్చినప్పుడు చాలామంది అన్యులకు అందరినీ ప్రేమిస్తూ ఉంటారు. మన గృహాల్లో ప్రార్థన జరిగినప్పుడు వారు దేవుని ప్రేమను ఎరుగుతారు. అది మంచి జీవితం. ప్రియులరా, ఒక సాక్ష్యం నేను చెప్తాను. దైవజనులు ఆర్ఆర్ మూర్తయ్య గారు, వారి వియంకుడు ఉన్నారు. అంటే మూర్తయ్య గారి కోడాలు వాళ్ళ నాన్నగారు. అప్పట్లో ఆయన లాయర్. మహాతాగుడుబోతు. విఆర్కి అంటారు, మహాతాగుడుబోతు. ఈయన ఆర్ఆర్కి అయితే ఆయన విఆర్కి అంటారు, బ్రాహ్మణ్స్. అయితే వాళ్ళ ఇంటికి ఎదురుగా ఒక ఇల్లు ఉన్నది. వీళ్ళ బాధ అంటే తప్ప తాగేవాడు ఆయన, భయంకరంగా తాగేవాడు. వాళ్ళు ఎప్పుడూ వీరి కోసం ప్రార్థన చేసేవారు. ఒకసారి చెప్తా ఉంటే, మీరేందమ్మా మాకు చెప్పేది, మీరు అంటారని వారు అని అన్నారు. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా త్రాగుడు మానలేదు. గిరీజి అని ఆయన కూతురు ఉన్నది. అమ్మ ఒక్క ఛాన్స్, మేము వచ్చి ప్రార్థన చేస్తాం. వాళ్ళ అమ్మతో చెప్పింది, అమ్మా ఇన్ని చూసాము, అయితే ఒక్కసారి మన ఇంట్లో ప్రార్థన. ప్రియులరా, ఒక్కసారి ఛాన్స్ ఇచ్చారు, ప్రార్థన చేశారు. ఆ రాత్రే విఆర్కే గారు దేవుని దర్శనం వచ్చి ఇంకా లేపుతా ఉంటే ఏమిటి అని వాళ్ళ భార్య లేపితే, యేసు ప్రభువారు నా దగ్గరికి వచ్చాడు, నన్ను దర్శించాడు, నా పాపాలు కడిగి వేశాడు, నేను యేసు ప్రభువారి యొక్క బిడ్డను. మీరు చూడండి, యూట్యూబ్లో ఆ మూర్తయ్య గారితో అప్పుడప్పుడు ఆయన ఇంటర్వ్యూ చేసేటప్పుడు మనకు కనిపిస్తాయి. ఆ తర్వాత సహోదరి గిరిజను మూర్తయ్య గారి కుమారుడికి ఇవ్వడం జరిగింది, పృథ్వీరాజ్ అని. దేవుని మాటలు చూడండి. వాళ్ళని తిట్టారంట, వీళ్ళు అంటరాని వాళ్ళు, మాకేంది చెప్పేది అని. కానీ సువార్త ఏ విధంగా అందిందో చూడండి. ఇలా దేవుని యొక్క సువార్త వెళ్ళాలి. అయితే మనము ప్రభువుని ఎరిగి మనం తప్పులు చేస్తూ ఉంటే దేవుడు మన ప్రార్థన ఆయన వినడు. ప్రభువుని ఎరిగి మనం తప్పులు చేస్తే మన ప్రార్థన వినడు. కానీ ప్రభువును ఎరిగిన మనము, ఆయన రక్తము చేత కడగబడిన మనము, కొన్నేనిలాగా ఎప్పుడైతే ఆ అనుభవాలు మన జీవితంలో ఉంటాయో అది అనేకులకు ఎలా ఉంటుందండి? బ్లెస్సింగ్గా, ఆశీర్వాదకరముగా ఉంటుంది. యేసుప్రభువారు పక్షపాతి కాదు. నిజముగా భక్తి కలిగి నీతిగా ఉండి ఆయన మార్గమును నడుస్తూ ఆయన ప్రార్థన చేసినట్లయితే ఆయన అందరి ప్రార్థన
ఆలకించును. దేవునికి స్తోత్రం. ఎవరండి? ఒక కొర్నేలి ప్రార్థనే కాదు, ఒక నతానేలు ప్రార్థనే కాదు, నా ప్రార్థన కూడా దేవుడు విని ఆయన గొప్ప కార్యాలు చేసి అనేకులు రక్షణ పొందే విధంగా ఆయన చేస్తాడు. కాబట్టి ఆ విధంగా తీర్మానం చేసి దేవుని సహవాసంలో మనం ఎదగాలని నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు, స్తోత్రాలు ప్రభు. నైనా కొర్నేలి జీవితం నుంచి మాకు అనేక పాఠాలు మీరు నేర్పించారు ప్రభువా. అందుని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యా, మేము రక్షణ పొందినామని చెప్పటం కాదు, మా పేర్లు మందిరములో ఉండటం కాదు దేవా, మంచి సాక్ష్యాన్ని మేము కలిగి ఉండిన ఆయన 4వ సువార్తగా నా తండ్రి అయ్యా మేము ఉన్నట్టుకు నా తండ్రి సహాయం చేయమని ప్రభువా ప్రాధేయపడుతున్నాం. 5వ సువార్తగా ఉన్నట్టుకు సహాయం చేయమని ప్రాధేయపడుతూ ఉన్నాం. దేవానికి స్తోత్రాలు. ఇప్పటికైనా మేము తీర్మానం చేసుకొని క్రైస్తవుని అని చెప్పుకుంటూ నేను మురికిలో జీవిస్తే, పాపములో జీవిస్తే, కొట్లాటలు తిట్లాటలు, అది అసహ్యకరమైన జీవితం, అలా జీవిస్తూ ఉంటే దానికి స్వస్తి మేము చెప్పిన ఆయన. నీ రక్తము చేత కడగబడినటువంటి మేము ఎలా ఉండాలో, ఏ విధంగా పై స్థాయిలో ఉండాలో, పరలోక అనుభవంలో ఉండాలో నా తండ్రి, ఆ రీతిగా మేము ఉండే కృప చూపించమని, మా ద్వారా అనేకులు ప్రభువున్న మటుకు సహాయం చేయమని దేవానికి స్తోత్రం చెల్లిస్తూ, వాక్యం వినబోతున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని, బలపరచమని, కొన్నేళ్ళు లాంటి జీవితంలో మీరు స్థిరపరచమని, కొన్నేళ్ళు వారి ఇంటి వారందరూ కూడా ప్రభువుని ఎరిగి, కొన్నేళ్ళు ఒకడే కాదు వారి ఇంటి వారు, బంధువులు, స్నేహితులు అందరూ ప్రభువుని ఎరిగి ప్రభు కోసం జీవించారు నా తండ్రి. అలాంటి జీవితం, అలాంటి సాక్ష్యం మేము కలిగినట్టుకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు.